దేశంలో సంతోషం కావాలంటే దేశమా దేశమా ఇర్మియా గ్రంథంలో నుంచి దేశమా యెహోవా మాట విను. దేవుని మాటలు దేశం వినట్లేదు. దేశం అంటే సమస్త దేశముల యెహోవాకు ఉత్సాహధ్వని చేయడని దేవుని వాక్యం తెలియజేస్తాము. దేశంలో నెమ్మది కావాలంటే దేశ ప్రజలందరూ కూడా దేవుని వైపు తిరగాలి. దేశంలో నమ్మకస్తులైన వారిని యెహోవా కనిపెట్టుచున్నాం. దేవుని వైపు తిరగాలి. మరి 6వ అధ్యాయం ఆదికాండం చూసినట్లయితే భూలోకము దేవుని సన్నిధి చెడిపోయింది. చెడిపోయిన ఈ భూలోకాన్ని ప్రభు వచ్చి స్వతంత్రించాడు. పాపంలో నుంచి విడుదల ఇచ్చాడు. పాపంలో నుంచి విడుదల ఆయన యొక్క రక్తం ద్వారా దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. కొరడా దెబ్బలు అనుభవించాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతనిచ్చాడు. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయినది. ఆ చెడిపోయిన దేశాన్ని, చెడిపోయిన భూలోకాన్ని ప్రభువే బాగు చేయడానికి వచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. కృపామేడ, దయామేడ, పరిశుద్ధ పర్వతాన్ని ఆత్మదేవ రక్షణకర్త మీకు స్తోత్రములైనా తండ్రి. దైవ ఈ దేశాన్ని మీరు బాగు చేయండి, రక్షణ దయచేయండి తండ్రి. నేను చెడిపోయిన దాన్ని బాగు చేయడానికి వచ్చాను. పాపం నుంచి విడుదల దయచేస్తాను. కల్వరిలో మీరు తండ్రి నేను స్వతంత్రం ఇచ్చారు. అందుని బట్టి మీకు స్తుతిస్తున్నాం తండ్రి. మీకే వందనాలు. పరమదేవుడానికి వందనాలు, స్తోత్రం. కుటుంబాలు, సంఘాలలో ఐక్యతను దయచేయండి. కుటుంబాలలో ఐక్యతను దయచేయండి. చీకటి శక్తులను జ్ఞానంలో లయం చేయండి. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. ఎక్కడ చూసినా నెమ్మది లేదు. నెమ్మది ఇవ్వడానికి మీరు వచ్చారు. ఎవరు నీ మీద ఆనుకున్న వారిని పూర్ణ శాంతి గల వారిగా తీరుస్తానని వాగ్దానం ఇచ్చారు. నమ్మకమైన దేవానికి వందనాలు. మా ప్రియులందరినీ మీరు దిగించారు. ప్రభువుకి స్తోత్రం. కుటుంబాన్ని, సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని కృపాసము కింద భద్రపరిచి రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాం. దినపనులంట్లో మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా కుమారుడి ప్రయాణంలో పరిగెత్తుండగా సహాయం చేయండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రములైనా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం. మీటిన బిడ్డలందరినీ మీరు దిగించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్.